రోజులో ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి కవలలు పుడతారా? కవల పుట్టడానికిను ఎక్కువసార్లు సెక్స్ అపార్ట్మెంట్ సంబంధం ఇదండి. కవల పుట్టడం అంటే రెండు రకాలుగా ఉంటారండి. ఒకటి యూనివోలార్ ట్విన్స్ అంటాం. ఒక ఆ లేడీస్లో ఉత్పత్తి ఏంటి అండంతో పురుష వీర్యం కలిస్తే ఒక జైగోట్ అంటాం. ఒక ఒక సంయుక్త బీజకరణం తయారవుతుంది, జైగోట్ తయారవుతుంది. అది మధ్యకి కట్ అయిపోతుంది. నరాల చివరికి మొత్తం క్రోమోజోమ్స్ అన్నీ కూడా సగానికి విడిపోతాయి. సగానికి అయిపోయి మళ్ళీ డబల్ అయిపోయి ఇద్దరు బిడ్డలుగా డెవలప్ అవుతారు. ఆ ఇద్దరు బిడ్డలు ఆడపిల్లైన అవుతారు, మగపిల్లైన అవుతారు. ఏదో ఒకటే యూనివోవులార్ ట్విన్స్ అంటమాట. ఒకే భావం నుంచి వీరికన్నా కలిసిన తర్వాత పుట్టే పిల్లలు యూనివోవులార్ ట్విన్స్ అంటాం. ఆ రంగా వాళ్ళ యూనివోలార్ ట్విన్స్ ఇప్పుడు కూడా ఒక ఇద్దరు పిల్లైన అవుతారు, ఇద్దరు ఆడపిల్లైన అవుతారు. అలా కాకుండా కవలు ఇంకో రంగా ఎలా పుడతారంటే ఒక ఆడవాళ్ళు నెలకు ఒక్కసారి అన్నం విడుదలవుతుంది, స్త్రీలో నెలకి ఒక్కసారి ఒక్క అన్నం విడుదలవుతుంది. అలాంటప్పుడు యూనివోలార్ ట్విన్స్. అలా కాకుండా 2, 3, 4, 5, 6 అండాలు కూడా విడుదలవుతాయి ఒక్కోసారి. ఈ ఫెర్టిల్ అని మన క్లోంఫెల్సిటేటన్ బిళ్ళ అంటాం. అలాంటివి వాడినప్పుడు మల్టిపుల్ ఓవులేషన్ ఉంటుంది. అంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. ఎక్కువ అండాలు విడుదలైనప్పుడు అప్పుడు అన్నిటితో వీరికైనా కలిసి అన్ని పిండాలుగా తయారవుతాయి. దాంట్లో ఆడపిల్లలుగా ఉండొచ్చు, కొంత మోపిల్లలు కావచ్చు, అందరూ ఆడపిల్ల అవచ్చు, అందరూ మోపిల్ల అవచ్చు, లేదా మోపిల్ల ఆడపిల్ల అవచ్చు, లేదా ఒక ఆడపిల్ల మోపిల్ల అవచ్చు. ఇలా ఎన్నో వాళ్ళు ఒక 2, 3, 4 అనేది విడుదలైన అండాలు. సాధారణంగా 2 కానీ 3 కానీ విడుదలవుతుంటాయి అండాలు సాధారణంగా. 5, 6 కూడా 7 ఉన్నారు. 5, 6 కూడా 7 ఉన్నారు. మన జంతువుల్లో చూడండి, జంతువుల్లో ఒకే ఒక కాన్పులో 5, 6 దూడలు పుడతాయి, పిల్లలు పుడతాయి, కుక్క పిల్లలు పుడతాయి. అంటే వాళ్ళలో ఆ జంతువుల్లో ఒకే నెలలో ఒకేసారి అన్ని అండాలు విడుదలవుతాయి అన్నమాట. ఆ రంగానే మనుషుల్లో కూడా స్త్రీలో ఒక్కోసారి అలా జరగడానికి వస్తుంది. ముఖ్యంగా మందులు వాడినప్పుడు జరుగుతుంది. మందులు వాడకపోయినా పుడుతున్న వేరియేషన్, కానీ క్లోంఫెల్సిటేటన్ మందులు వాడినప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. అలా జరగదు. వాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తాం కాళ్ళు ఎక్కువ పడడానికి. అంతే సెక్స్ ఎక్కువసారి పాల్గొనడం వల్ల కానే కాదు. చాలామంది అంటే సెక్స్లో ఎక్కువసారి రోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు పాల్గొన్నాం కనుక ఇది పుట్టారు ఒకటి. దేనికి సంబంధం లేదు. ఓవులేషన్ అంటే అండం ఎక్కువసారి ఎన్ని ఎక్కువ విడుదలైనా తక్కువ విడుదలైన దాన్ని బట్టి ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.